దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు సిద్దిపేట విజయ డైరీ నుండి ధర్నాకు రావడం జరిగినది. ప్రతి విలేజ్ నుంచి డైరీ రైతులు రావడం జరిగింది పెద్ద ఎత్తున. ఈ రోజు ఎందుకంటే గత 75 రోజుల నుండి ₹1 బిల్లు రావడం లేదు. సీఎం గారు వచ్చిన తర్వాత ఏప్రిల్ నుండి ₹5 ఇన్సెంటివ్ ఇస్తానన్నారు. అవి ఇవ్వడం లేదు. అప్పటి నుండి 15 రోజులకు ఒక బిల్లు వచ్చేది. 5 బిల్లులు డైరీ మీద ఉన్నందున రైతులకు దానకైనా ఫీడ్కైనా రైతులకు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇప్పటి నుంచి టీటీసీ బిల్లులు ఇప్పటికే ఆగస్టు నుంచి 8 నెలలది టీటీసీ బిల్లు రాలేదు. ఓపీ బిల్లు ఆగస్టు నుంచి పోయిన 2024 జనవరి నుండి ఇప్పటిదాకా ఓపీ బిల్లు రాలేదు. ఓపీ బిల్లు రాకపోవడం వల్ల మాకు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది, ఆటో కిరాయిలు ఇవ్వాల్సి వస్తుంది, సిద్దిపేట ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పైసలు కూడా మా జేబులలోకి వెళ్ళి పెట్టుకుంటా ఇదివరకు దాకా నడిపిస్తున్నాం. మాకు ఇప్పటిదాకా చాలా ఇబ్బందులతోటి ఎదుర్కొంటున్నాం. మొన్న బడ్జెట్లో కింద మన సీఎం గారు విజయ డైరీ గురించి ఏమన్నా చెప్తాడేమో అనే ఆశతోటి ఇప్పటిదాకా వెయిట్ చేసుడు జరిగినది. అప్పటికీ కూడా బడ్జెట్లో ఏమాత్రం మా విజయ డైరీ పేరు ఎత్తనందున ఇవాళ పెద్ద ఎత్తున ధర్నాకు రావడం జరుగుతున్నది. ఇక ముందైనా మాకు బిల్లులు సకాలంలో చెల్లించి మాకు బిల్ టు బిల్ ఇస్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఈ రైతులను ఆదుకోవాలని సిద్దిపేట కిందకెళ్ళి వచ్చే రైతులు అందరు కాకుండా తెలంగాణ స్టేట్ నుండి మొత్తం బిల్లు పడినందున తెలంగాణ స్టేట్ మొత్తం రైతులు అందరం కలిసి ధర్నాకు దిగడానికి సిద్ధంగా రెడీ అవుతున్నాము. ఆ ధర్నాలు కాకముందుకే రైతు బతుకుతేనే రాజ్యం బతుకుతుంది. రైతు నోట్లే మట్టి కొట్టి రాజ్యం ఎప్పుడూ ఏలలేరు. రైతులను చూసైనా ఇప్పటికైనా కొంచెం సహకరించి విజయ డైరీ బిల్లులు వెంటనే చెల్లించాలని మా సీఎం గారిని, మా డీడీ గారిని, మా ఎండీ గారిని, మా జిల్లా బాసులందరినీ, మాకు శాఖ అనేది మాకు సీఎం గారి దగ్గర ఉన్నందువలన మేము ఏ మినిస్టర్ పేరు చెప్తలేము. మినిస్టర్ల కలుసుడైతున్నది, ఎమ్మెల్యేల దగ్గరికి పోయినాము. ఎవరైనా మమ్మల్ని స్పందించడం లేదు. కాబట్టి మీ మీడియా త్రూ అన్నా మమ్మల్ని స్పందిస్తారని కోరుచుంటున్నాం. భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ఈరోజు పాడి రైతులు చేసే ధర్నాకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. సంఘం తరఫున వారికి 3 నెలల నుంచి బిల్లు ఇవ్వడం లేదు. రైతులకు గత 4 సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్లు కూడా ఇవ్వడం లేదు. జిల్లా పరిపాలనాధికారికి 4 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి. ఇప్పటివరకు ఆయన కూడా మా చేతిలో ఏం లేదండి, ప్రభుత్వం దగ్గరనే ఉంది, ప్రభుత్వం విడుదల చేయాలని చెప్తున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చాము, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వారి దృష్టికి తీసుకుపోయాం. ఇప్పటి వరకు రైతులు పట్టించుకున్న నాదులు లేదండి. రైతుల పిల్లలు వారు వ్యవసాయం చేయాలంటే జంకే పరిస్థితి చేస్తున్నారు మన రాజకీయ నాయకులు. ఎందుకంటే మీరు రాజకీయాలు చేయండి, మేము వద్దనట్లేదు, కానీ మా రైతులను కూడా మీరు ఆదుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు పాడి పశువుల ద్వారా బతికే రైతులు ఈ మన తెలంగాణలో 50% ఉన్నారండి. ఈ 50% కూడా రేపు 20%కి వచ్చే పరిస్థితి, ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. మీరు ప్రభుత్వం వెంటనే దీన్ని గమనించాలి. ఎందుకు చెప్తున్నామంటే రైతు కొడుకును ఇలా రైతుగా మార్చాలంటే చాలా భయపడుతుండు. ఓ సాఫ్ట్వేర్ గానో, ఓ కానిస్టేబుల్ గానో, ఓ టీచర్ గానో చూడాలనుకుంటుండు, కానీ రైతుగా అయితే చూడాలని అనుకోవడం లేదు ఏ రైతు కూడా. ఎందుకంటే వ్యవసాయము పండగ అని మీరు అనుకుంటారు, వ్యవసాయం దండగానే రైతు అనుకుంటుండు. పంట పండిస్తే ఏం మిగిలేది లేదు రైతుకు. చివరికి వచ్చేసరికి భార్యాభర్తలకు జీతం కూడా పడడం లేదు. ఒక ఉద్యోగస్తుడు 1 నెల జీతం రాకపోతే రోడ్డుకి ఎక్కితే వాళ్ళని ఎవరు ఆపరు. అదే రైతు రోడ్డు మీదకి వస్తే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే మీరు మాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సరే, మేము కాదంటలేము. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా పాడి రైతులై బిల్లు వెంటనే విడుదల చేయకపోతే మీరు ఎట్లయితే పెన్ డౌన్ చేస్తారో ప్రభుత్వ అధికారులు మా రైతులు కూడా పాలు బంధు అని మీకు 1 వారం రోజులు మీకు మేము డెడ్ లైన్ పెడతాం. ఈ వారం రోజుల్లో మీరు విడుదల చేయకపోతే పాలు ఎక్కడెక్కడ మేము బంద్ చేస్తామని మా రైతులు కూడా చెప్తున్నారు. పూర్తిగా అవినీతి, విజయ డైరీలో పూర్తిగా అవినీతి జరుగుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. గత 4 సంవత్సరాల నుంచి మేము ఎవరి దృష్టికి తీసుకెళ్లినా ఇన్సెంటివ్ లేవు, పాల బిల్లు లేవు. 4 నెలలు 15 రోజులకు ఒకసారి రావాలంటే బిల్లు, 15 రోజుల బిల్లును మీరు 3 నెలలు ఆపితే రైతు బతికే పరిస్థితి లేదు. వెంటనే దీని మీద చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేము ధర్నాలు, రాస్తారోకాలు చేసి సాధించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు ఇవ్వకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా మా రైతులు రెడీగా ఉన్నారు. ఈ రోజు 600 మంది రోడ్ ఎక్కిరంటే రైతులు ఎంత బాధ ఉంటే రైతు రోడ్డు మీకు వచ్చాడు. ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా రైతుల బతుకులు మాత్రం మారడం లేదు. ఆ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ కదా నిమ్మకి నీరెత్తినట్టే ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రేపు కలెక్టర్ ఆఫీస్ కానీ క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ కానీ
సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ముట్టడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. మేము సద్దులు కట్టుకుని హైదరాబాద్ దాకా వస్తామండి. మా రైతులు భయపడేది లేదుగా, ఎందుకంటే మా వ్యవసాయము మేము చెయ్యము అనే స్థితికి తెస్తున్నారు మీరు. ఇది మంచి పద్ధతి కాదండి. రేపు మీ పిల్లలు పాలు తాగాలన్నా, మీరు పాలు తాగాలన్నా మా పాడి రైతులు చల్లగుంటేనే మీరు బతికేదండి. బాగా ఆలోచించుకోండి. ఇప్పటికైనా మా బిల్లు విడుదల చేయకపోతే దీని మీద తీవ్ర పోరాటం కిసాన్ సంఘ్ తరఫున చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు సిద్దిపేటలో పాల ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే 5 బిల్లుల నుండి రైతులకు బిల్లులు రాక ఆగిపోయినాయి. ప్రతి 15 రోజులకు ఒక బిల్లు రావడం జరిగింది 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏకదంలో 4 బిల్లులు అడిషనల్గా ఆగిపోయినాయి. 5 బిల్లులతోని చాలా ఇబ్బందులు. ప్రతి రైతు 1,00,000 రూపాయలు పెడితేనే పాటి గేదె వస్తుంది. అది కొనుక్కొని దాన్ని పెట్టుబడి పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. 15 రోజుల వరకే వారికి సరిపోతలేదు. అలాంటిది 2 నెలల 15 రోజుల దాకా బిల్లు రాకపోతే చాలా వారికి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఫెడరేషన్ దానికి శ్రద్ధతోని చేయడం లేదు. నిర్లక్ష్యం వైఖరి వదిలి ఇలా గవర్నమెంట్తో సమావేశం జరిపి దీనికి ఏంది ఎక్కడ మార్గం ఉందో చేసి పాడి రైతులను ఆదుకుంటారేమో అని మేమందరం ఈ రోజు ధర్నా చేసి ఎక్కడ మీరు ఏం చేస్తారో కానీ మాకు మా రైతులకు బిల్స్ ఇస్తే మాకు సంతోషపడతాం. ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాము. దీనికి ప్రభుత్వం యొక్క సంస్థ ఇది. ఈ ఫెడరేషన్ పోతే వాళ్ళు ప్రైవేట్ కనుక చూస్తామని అనుకుంటే మాత్రము రైతుల ఆందోళన చెందుతారు. ఆందోళన ప్రైవేట్ సిండికేట్ అవుతుంది. చాలా రైతులకు ఇబ్బందికరం అవుతుంది. ఈ సంస్థను కాపాడాలంటే ప్రభుత్వం ఫెడరేషన్ ఏకమై ఏం నిర్ణయం తీసుకుంటారో అది తీసుకోవాలి. గతంలో 4 రూపాయలు ఇచ్చిర్రు, ఎనిమల్ స్కీమ్ కూడా పెట్టిర్రు, అవన్నీ పోయి మాకు ఇప్పటి నుంచైనా 4 రూపీస్ ఇస్తానని గౌరవ సీఎం గారు అదన్నా సీఎం ఈ బిల్లుతో కలిపి బడ్జెట్లో పెట్టి ఇస్తారని మా రైతులందరూ ఆశ చూస్తున్నారు, ఆశపడుతున్నారు. దీనికి వస్తాయేమని మేము ఆశిస్తున్నాము. దీన్ని తప్పకుండా మీ వాళ్ళ ప్రోత్సాహంతో మా రైతులను ఆదుకుంటామని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.